ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి సోమవారం నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండడంతో దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది మండల మకర విలక్కు మండల పూజ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమై డిసెంబర్ 27న ముగియనుంది. ఈ నేపథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది. తొలి రోజే భక్తజనం సందోహంగా మెగా రికార్డు స్థాయిలో 1,25,000 మంది అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారు 8 గంటలకి బయలుదేరాము మెట్లు ఎక్కడానికి. టైం దాకన్నా లైన్ వెళ్ళడం లేదు, మంచినీరు కూడా దొరకడం లేదు. 5 అవర్స్ నుంచి లేవని చెప్పండి. 5 అవర్స్ నుంచి సెట్లు కానించి వాటర్ అనే మాటే లేదు. இங்கே தண்ணி இல்லை, நிறைய கூட்டம் நிறைய இருக்கு. எனக்கு ரொம்ப நேரமா வெயிட் பண்ணிட்டு இருக்கோம். ஆனால் யாருக்குமே தண்ணியும் கிடைக்கல, ஒன்றுமே கிடைக்கல. எந்த கண்டமே காலையில் ஒரு 11 o'clock இருந்து இருக்கிறோம். இப்போ 2 o'clock டைம் இது. ஆமாம், இப்போ 2 o'clock டைம் ஆச்சு. பானி இல்லை, தண்ணி இல்லை. சின்ன குழந்தைங்க ரொம்ப கஷ்டப்படுறாங்க, சாப்பாடும் இல்லை, ஒன்றும் இல்லை. சுவாமி சரணம். కార్తీక మాసం చివరి మంగళవారం కావడంతో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవయ్యగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు భక్తుల రద్దీ కనిపించింది. గురువారంతో కార్తీక మాసం ముగియనుంది. మంగళవారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పుణ్య స్నానాలు చేసిన తర్వాత ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకుని దీపారాధనలు చేశారు. అలాగే అన్ని నది తీరాల వద్ద పెద్ద ఎత్తున కార్తీక మాసం సందర్భంగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో 4వ మంగళవారం సందర్భంగా స్వామివారికి 1,00,000 తమలపాకులతో 1,00,000 అర్చన ఆలయ అర్చకులు, వేద పండితులు అత్యంత వైభవంగా జరపబడింది. మంగళవారం సుమారు 40 నుంచి 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా జంగారెడ్డిగూడెం డివిజనల్ పోలీసులు కట్టుదిద్దమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి నిత్య అన్నదాన సత్రం నందు వేలాది మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ జరపబడింది. వివిధ సేవల రూపేణా 9,95,438 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహకార కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. జయ హనుమా జయ హనుమా జయ హనుమా జయ హనుమా జయము జయము జయ శ్రీ హనుమా రామచంద్ర ప్రియ జయ హనుమా అభయ ప్రదాత జయ హనుమా. సిద్ధులు నీ వశము, ఇష్టకామ్యములు ఫలప్రదము. అష్టసిద్ధులు నీ వశము, ఇష్టకామ్యములు ఫలప్రదము. సర్వకార్యములు పరహితము, స్వామి మోదమే సమ్మతము. ఆయుధమెరుగని వీరుడవు, అపజయమెరుగని శూరుడవు. ఆయుధమెరుగని వీరుడవు, అపజయమెరుగని శూరుడవు. అందములోన ఇంద్రుడవు, ఆనందము పంచే దేవుడవు. జయ జయ హనుమా జయ హనుమా జయము జయము జయ శ్రీ హనుమా రామచంద్ర ప్రియ జయ హనుమా అభయ ప్రదాత జయ హనుమా. సింధూరంలా శోభించే
ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో నక్సలైట్లు అగ్రనాయకుడు మాధవి హిడ్మా మరణించాడు. నక్సలైట్ కమాండర్ మాధవి హిడ్మాతో సహా 6 నక్సలైట్లు హతమయ్యారు. హిడ్మా భార్య కూడా అతనితో పాటు మరణించింది. హిడ్మా భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కమాండర్. 43 ఏళ్ల ఈ వ్యక్తి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలోని బెటాలియన్ నెంబర్ 1కు నాయకత్వం వహించాడు. ఇది అత్యంత ప్రాణాంతకమైన మావోయిస్టు స్ట్రైక్ యూనియన్గా పరిగణించబడుతుంది. 50 లక్షల బహుమతిని కలిగి ఉన్న హిడ్మా CP1 సెంటర్ కమిటీలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం నుంచి వచ్చిన ఏకైక గిరిజనుడు. ఏపీలోని అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. దీంతో మావోయిస్టులు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణతో పాటు మరో మావోయిస్టు హతమైనట్లు సమాచారం. కాగా మరికొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో ఘటనా స్థలాల నుంచి పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. అడవుల్లో మరికొంతమంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో మారేడుమిల్లి అడవుల్లో గ్రే హౌండ్స్ బలగాలు క్యూబింగ్ కొనసాగుతుంది. ఇక జోనల్ కమిటీ సభ్యురాలుగా ఉన్న అరుణ మావోయిస్ట్ అగ్రనేత చలపతి భార్య, ఆమెపై 20 లక్షల రివార్డు ఉంది. విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కొలారి సర్వేశ్వరరావుతో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో అరుణ పాల్గొన్నారు. We'll release a press note for that. Shortly మీకు అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి రిలీజ్ చేస్తాం. మా దగ్గర కొంతమంది సరెండర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ పంపిస్తే ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాదాపు వీళ్ళు ఉన్నారా చెప్తున్నారు. బట్ స్టిల్ ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్స్ వీఆర్ వెరిఫైయింగ్ అండ్ యాజ్ ఆఫ్ నౌ 99% వాళ్ళు అదే చెప్తున్నారు. ఇంకా ఇన్ కేస్ 1% తేడా వస్తే వీళ్ళు ఇన్ఫార్మ్. ఇది మారేడుమల్లి నుంచి అరౌండ్ 5 కిలోమీటర్స్ upstairs. ఏ గుట్ట అది? Few cadres, including the leaders, are planning to shift to Andhra Pradesh due to continuous pressure in Chhattisgarh. So we are keeping a continuous watch on that. In continuation to that, in last 1 or 2 days, we had a very specific intelligence that few of the top Maoist leaders are entering into Andhra Pradesh and they are planning to revive the movement. So in that continuation, today morning, one exchange of fire has taken place between Maoist and security forces, in which 6 Maoist dead bodies have been recovered. So far, what identification we could fix is Madhvi Hidma. He is the central committee member and 1st battalion commandant and one of the most wanted and dreaded Maoist. His body has been recovered. His wife Raje, her body has been recovered along with information ante మా పార్టీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న వాళ్ళు సిబ్బంది ఏం చెప్తున్నారంటే కొంతమంది ఎక్కడి నుంచి పారిపోయి ముందుకు సైడ్ లో అక్కడ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హోప్ఫుల్లీ విల్ ట్రై టు కెచ్ దెమ్. రాష్ట్ర వ్యాప్తంగా మావోయిస్టు కేంద్ర కమిటీ అనుచర బృందాలు ఉన్నాయన్న సమాచారంతో విజయవాడ, కాకినాడ, ఏలూరు నగరాల్లో ఆయా జిల్లాల ఎస్పీల సారథ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు గ్రే హౌండ్స్ బలగాలు నిర్వహించారు. అందులో భాగంగానే ఏలూరు నగరంలో కూడా మంగళవారం ఏలూరు గ్రీన్ సిటీలో ఒక ఇంటిని చుట్టుముట్టారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ నేరుగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఏలూరులో 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆపరేషన్ కగార్లో భాగంగా అడవుల్లో ఉన్న మావోయిస్టులపై బలగాలు దాడి చేస్తున్నాయి. తప్పించుకున్న వారంతా ప్రజలోకి వచ్చేస్తున్నారు. కానూరు, కొత్త ఆటోనగర్లో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసుల తనిఖీల కొంతమంది ఛత్తీస్గఢ్ నుండి వచ్చి ఆటోనగర్లో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. మావోయిస్టుల షెల్టర్ జోన్గా మార్చుకున్నట్టుగా అధికారులకు సమాచారం వచ్చింది. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా పోలీసులకు తెలిసింది. విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. AK-47 పిస్టల్, రివాల్వర్, సింగిల్ బోర్ వెపన్, ఎలక్ట్రికల్ డినోటర్లు, ఎలక్ట్రికల్ వైబర్ బండిల్, కెమెరా, ఫ్లాష్ లైట్లు, కటింగ్ బ్లేడ్, ఫ్యూజ్ వైర్, కిట్ బ్యాగులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లిలో హిడ్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది. అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మన జిల్లాలో జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులను పట్టుకున్నాం. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్, అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం ఏదైతే 9 మంది ప్రొటెక్షన్ టీం దేవ్జీ ప్రొటెక్షన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకున్నాం. అంతేకాకుండా మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుని అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ ద టీమ్ ఆఫ్ కృష్ణ. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11:30 సమయంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దాదాపు 45 నిమిషాలు అన్ని విభాగాలను తిరిగి పలువురు రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలువురు రోగులకు వారి సహాయాలకు తన ఫోన్ నెంబర్తో కూడిన విజిటింగ్ కార్డును స్వయంగా ఇచ్చి సరైన వైద్యం అందకపోయినా, ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా లేదా వారు అందరి ముందు చెప్పుకోలేని సమస్యలను తనకు నేరుగా కాల్ చేసి చెప్పాలని సూచించారు. ఐసీయూ, అత్యవసర విభాగం, జనరల్ వార్డ్ మరియు మహిళా ప్రసూతి ఆసుపత్రిలో పిల్లలకు మరియు తల్లులకు అందుతున్న సేవలను పరిశీలించిన ఎంపీ రాత్రి డ్యూటీ రిజిస్టర్ తనిఖీ చేసి విధిలో ఉన్న డాక్టర్లు, ఇతర ఆసుపత్రి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందించే మెడిసిన్స్ తనిఖీ చేశారు. जनरल सर्जरी मीरम्मा मेडिसिन जनरल मेडिसिन మీరు జనరల్ సర్జరీ నేను సీఎం జనరల్ సర్జరీ పక్కన టేబుల్ అన్నారు. ఓబీజీ అక్కడ ఉంటుంది కొత్త బిల్డింగ్ ఎంసీ దళితులు, మైనార్టీలు, గిరిజనులపై జరుగుతున్న దాడులు ఆపాలని, కుల వివక్షత, అణిచివేతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాత బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద కుల వివక్షతకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం నినాదంతో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సిపిఐ సామాజిక న్యాయం, సమానత్వం కావాలని చెబుతూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం తీసుకుందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన, మైనారిటీలపైన, ముస్లింలపైన దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇక దళితులపైన 57,000 పైచిలుక దాడులు చేసిన నేరాలు నమోదయ్యాయని, ఎస్సీ ఎస్టీలపైన 12,960 కేసులు నమోదయ్యాయని, మహిళలపై విపరీతంగా 4,48,000 కేసులు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సామాజిక న్యాయం అలాగే సమానత్వం కావాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆందోళన కార్యక్రమం. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక ఈ దేశంలో చూస్తే 2023 క్రైమ్ రిపోర్ట్ చూస్తే విపరీతంగా పెరిగిపోయింది. దళితులపైన, మైనారిటీలపైన, ముస్లిమ్స్ పైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు చూస్తే
దళితుల పైన దాదాపు 57,000 పైచిలకు నేరాలు నమోదై ఉన్నాయి వాళ్ళపైన జరిగిన దాడుల్లో. ఎస్టీలు చూస్తే ఏదైతే గిరిజనులు ఉంటారో వాళ్ళపైన దాదాపు 12,960 కేసులు నమోదై ఉన్నాయి వాళ్ళపైన జరిగిన దాడుల మీద. మహిళలపైన అయితే విపరీతంగా కనపడతా ఉన్నాయి, 4,48,000 కేసులు కనపడతా ఉన్నాయి. అంటే ఈ రకమైన దాడులు జరుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం నిధిస్తూ ఉందా? అదేవిధంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అని చెప్పి విభజించి మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నారు తప్పితే సామాజిక న్యాయం ఏ మాత్రం కూడా కనిపించడం లేదు ఈరోజు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం కావాలి, అదేవిధంగా సమానత్వం కావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రైమ్ రేట్ నరికట్టాలి. మైనార్టీ, గిరిజనులు, దళితుల పైన జరిగే దాడులను పూర్తిగా అరికట్టకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారని ప్రజానీకం తెలియజేస్తాం.